ఎందుకింత ప్రజా వ్యతిరేకత వచ్చింది? కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు దేనికి? అధికారంలోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్టు సమాచారం. అంతేకాకుండా అసలు కేటీఆర్ ఏం చేస్తున్నాడు, కేటీఆర్కు ఎందుకు ప్రజల నుంచి స్పందన వస్తుంది, ముఖ్యంగా రైతుల నుంచి? అసలు నిజంగా కమిషన్ల ఆరోపణలో నిజమెంత తెలిసిన విషయమే కదా. ఏకంగా బట్టి విక్రమార్క ఛాంబర్ ముందే 20% కమిషన్ అంటూ వాళ్ళు ధర్నాకు దిగిన పరిస్థితి చూసినాము. ఎక్కడా చూడని వింతని చూసినాము. ఈ విషయంలో కూడా తను ఆరోపిస్తుందట. కమిషన్ వసూళ్లలో ఆరోపణలలో నిజమెంత? కేసీఆర్కి నోటీసులు ఇస్తే రైతుల విషయంలో ఇంత స్పందనేంది? పార్టీ నాయకులను ఆరా తీసిన మీనాక్షి వరంగల్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహించిందామె. అధికారంలోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందనేసి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీసిందట. ఈ విషయమే వాళ్ళ గాంధీ భవన్ వర్గాలు తెలుపుతున్నాయి. మంత్రుల మీద పెద్ద ఎత్తున వస్తున్న 10% నుంచి 30% కమిషన్ల ఆరోపణలో వాస్తవం ఎంత? ఈ విషయంపై కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకుందట ఆమె. ఆదివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో వరంగల్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నాయకులతో సమావేశమయ్యారు. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో వేర్వేరుగా మాట్లాడారట. కాంగ్రెస్ పాలనపై, క్షేత్రస్థాయి పరిస్థితులపై వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు చెప్తున్నారు. అసలు కేటీఆర్కు ఇంత స్పందన ఎట్లా వస్తుంది? సంవత్సరన్నర అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర కాలంలోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? మరొక వైపు కేటీఆర్ వైపు ప్రజలంతా ఎందుకు చూస్తున్నారు? కేటీఆర్ ప్రజల్లోకి వెళ్ళి అన్ని వర్గాల వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులందరూ గాంధీ భవన్ చుట్టూ లేదంటే వాళ్ళ ఇళ్లలో కూర్చోవడం తప్ప, కమిషన్లు తప్ప కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందనే విషయం తెలుసుకున్నారా? ఆనాడు లగచర్ల నుంచి మొదలు పెడితే మొన్న జరిగిన హెచ్ఈయూ విషయం వరకు మధ్యలో జరిగిన అన్ని విషయాలు కూడా కేటీఆర్ తానున్నానంటూ ముందుకు వెళ్ళడమే కాకుండా వాళ్ళకు లీగల్ సపోర్ట్ కూడా చేస్తూ వాళ్ళకు ఒక భరోసా ఇస్తున్న నేపథ్యంలో ఒకవైపు కేటీఆర్కు ప్రజల నుంచి స్పందన వస్తుంటే ఇటు ప్రభుత్వం నుంచి మాత్రం వ్యతిరేకత వస్తున్న నేపథ్యంగా భావించవచ్చు. ఎందుకు ఇంత త్వరగానే ఎందుకు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏర్పడిందనేసి ఆమె టోటల్గా ఆరా తీసిందట. అయితే ఇటు కేసీఆర్కి ఇచ్చిన నోటీసుల విషయంలో కావచ్చు, కేటీఆర్కి ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా ఇచ్చిన నోటీసుల విషయంలో ఎందుకు వాళ్ళకి మద్దతు పెరుగుతుంది అంటే తీసుకున్న నిర్ణయం తప్ప నోటీసులను రాజకీయ కక్షగానే చూస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా కేసీఆర్కి నోటీసులు ఇవ్వడంపై రైతులు, ప్రజలు ఏమనుకుంటున్నారనేసి మీనాక్షి ఆరా తీసిందట. అయితే ఒకవైపు ఇటు తెలంగాణ ప్రజలు కానీ అలాగే రైతుల నుంచి పూర్తి మద్దతు లభిస్తున్న నేపథ్యంలో అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందనేసి ఆమె ఆరా తీసిందట. కాళేశ్వరం కూలిపోయిందని రైతులు నమ్ముతున్నారా అసలు అని ఎవరిని అడిగింది? వరంగల్ నేతలను అడిగిందట. కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు విశ్వాసం సడలేదని, ఆయనకు నోటీసులు ఇవ్వడాన్ని ప్రజలు రాజకీయ కక్షగానే చూస్తున్నారని, రైతులు మాత్రం గుమ్మనంగా ఉన్నారని నేతలు ఆమెకి వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే మంత్రుల మధ్య, సొంత పార్టీలోనే మంత్రుల మధ్య విభేదాలపై వరంగల్ నేతలను అడిగినప్పుడు వారు మంత్రి కొండా సురేఖపై చాలా ఫిర్యాదులు చేసినట్టు సమాచారం అట. మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించి పార్టీని కాపాడాలని మీనాక్షిని కోరినట్టు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మంత్రుల్లో ఎవరిని తీసేయచ్చు? గతంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడంపై మీనాక్షి ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలుస్తుంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? 30% కమిషన్ తీసుకునే మంత్రి ఎవరు అంటూ ఆమె ప్రత్యేకంగా ప్రశ్నించి వివరాలు సేకరించినట్టు చెప్పుకుంటున్నారు. 12% కమిషన్ తీసుకునే మంత్రి ఎవరు? మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు నిజం ఎంతవరకు? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి పదవులు పొందటానికి ఎవరెవరు అర్హులున్నారు? ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరినైనా తొలగించాలా అని నాగర్ కర్నూలు నేతలను అడిగినట్టు తెలుస్తుంది.
ఇక ఉమ్మడి జిల్లాలో మాదిగ నాయకులు బలాబలాలు క్షేత్రస్థాయిలో కుల చైతన్యం ఉన్నదని కూడా ఆమె ఆరా తీసిందట. ఇక ఆమెకు తెలిసిన విషయాలు కూడా చూసుకుంటే మంత్రుల మధ్య సఖ్యత లేదు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతానికి ఇంక ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా, ప్రజలు ఏమనుకుంటున్నారు వంటి అంశాలపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టి వివరాలు సేకరించిందట. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితిపై ఆరా తీసినట్టు కూడా సమాచారం. ఎక్కువ మంది నేతలు రాష్ట్రంలో విద్యుత్ కోతలు, విత్తనాల కొరత ఉన్నదని ఆమె దృష్టికి తీసుకెళ్లిరట. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి గల కారణాలు కూడా వివరించిరట. అయితే ఆమె చాలా జాగ్రత్తగా వాటిని ఆమె నోట్ చేసుకున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక మీ ప్రాంతంలో ముఖ్య నేతల మధ్య సఖ్యత ఎలా ఉందని మీనాక్షి అడిగినప్పుడు ఏ ఇద్దరు మంత్రుల మధ్య కూడా సఖ్యత లేదని ఆ నేతలు కుండబద్దలు కొట్టినట్టు ఆమెకు చెప్పిరట. ఇక మంత్రిగా అవకాశం ఇవ్వండి అని మొరపెట్టుకున్న వాళ్ళ పరిస్థితి చూస్తుంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి 15 నిమిషాల పాటు మీనాక్షి నటరాజన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాను పార్టీ కోసం త్యాగం చేశానని, మంత్రి పదవికి అర్హునని, మంత్రివర్గ విస్తరణలో తన పేరును పరిశీలించాలనేసి అద్దంకి దయాకర్ కోరినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఏంటి అనంటే ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇంత మద్దతు పెరగడానికి కారణం ఏంటి, మరొక వైపు యువనేత అయిన కేటీఆర్కు ఇంత స్పందన, ఇంత మద్దతు వస్తున్న నేపథ్యంలో అసలు ఎక్కడ లోపం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు అభాస్పాలవుతుంది, వచ్చిన సంవత్సరంన్నరలోనే 10 నుంచి 30% కమిషన్లంటూ ముఖ్యంగా కోడై కూస్తున్న నేపథ్యంలో ఏకంగా ఎవరైతే బిల్లుల కోసం వచ్చిరో వాళ్ళే చెప్పడం అనేది ఒక వింత ఆశ్చర్యానికి గురి చేసిందట. ఆమెకు ఇంత దారుణంగా ఉంది, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనేసి ఆమె టోటల్గా ఫోకస్ చేసింది. ఆ ఫోకస్ ముఖ్యంగా ఇటు కేసీఆర్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసిందట. ఇటు కేటీఆర్కి నోటీసులు ఇచ్చినా, కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా అది ఎందుకు రాజకీయ కక్షలాగానే చూస్తున్నారు, ఎందుకు వాళ్ళకు రైతులు కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఎందుకు మద్దతు వాళ్ళకు పలుకుతున్నారనే విషయం పైన ఇంత డ్యామేజ్ అవుతుంది, మనం ఏ రకంగా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవచ్చు అనేసి మీనాక్షి రంగంలోకి దిగి చక్కదిద్దో పనిలో పడ్డాడట. చూడాలి మరి ఇదేమన్నా గాడిన పడుతుందా, నిజంగానే తెలంగాణ ప్రజల బతుకులు తెరిపిన పడతాయా లేదా అన్నది మాత్రము, ఎంతవరకు ఆశలు ఉన్నాయనేది మాత్రం ఇప్పటికైతే